దీన్ని కూడా పక్కన పెట్టేసి ఎంతసేపు ఉన్నా ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏ రెమెడీ చేస్తే ఏ ఫలితం వస్తుంది. ఏమిటంటే ఇది కూడా ఒక పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిన స్థాయి అనమాట. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇదంతా పెరిగిపోయింది, ఆ విషయం అందరికీ తెలుసు. అదంతా అసలు అవసరం లేదు. పాత రోజుల్లో వ్యవసాయం పనులు చేస్తున్న రైతులు కూడా కృష్ణారామ అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ అరక దున్నలేదా? అంత పెద్ద వడ్ల బస్తాలు అవన్నీ కూడా నాట్లేసి కోత కోసి ఎంత కష్టపడి చేశారు. ఎండనక వాననక వాళ్ళు కూడా భగవన్నామస్మరణ చేసుకొని తరించి ఏకాదశి రోజున శరీరం వదిలేసిన వాళ్ళు లేరా చెప్పండి. కర్మ వదిలేసి, ధర్మము వదిలేసి, నైతిక విలువలు వదిలేసి 24 గంటలు మేము పూజలు చేస్తాము. ఏ దేవత యూట్యూబ్లోకి వచ్చేస్తే ఆ దేవతగా చేస్తాము. చివరికి కోరికలు తిరగడానికి దర్గాలకు కూడా వెళ్తాము. అంటే ఏంటంటే సనాతన ధర్మంలో ఇదొక పిచ్చి అనమాట. ఈ పిచ్చి లాస్ట్కి ఏమవుతుందంటే నాస్తికత్వం వైపుకి మళ్ళుతుంది, లేదా మత మార్పిడులకు కారణమవుతుంది. కాబట్టి పూజ పేరుతోటి అతి చేష్టలు అసలు అవసరం లేదు.